నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం. నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ అత్తిలి సోమశేఖర్, తోరం వీర్రాజు, జనసేన నాయకులు, పందలపర్రు జనసేన పార్టీ అధ్యక్షులు యువ నాయకుడు కర్రి వినోద్ కుమార్, ఎడ్లపల్లి సత్యబాబు, ఆకుల సుబ్బారావు, పందలపర్రు టీడీపీ యూత్ నాయకులు రేఖపల్లి శివనాగరాజు తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ నెల సామాజిక భద్రతా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చేటువంటి పెన్షన్లో ఈరోజు పందలపూర్ గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరి బీజేపీ పార్టీ తరఫున మరి కూటమి నాయకులు అందరం కలిసి మరి ప్రజల వద్దకు వచ్చి మరి అధికారులతో ఈ యొక్క పెన్షన్లో ఇప్పించేటువంటి కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు మరి చాలా సంతోషంగా ఉందండి. మరి లోగడ మరి గత ప్రభుత్వంలో మరి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవలం 250 రూపాయలు మాత్రం పెంచి 2,250 రూపాయలు ఇచ్చి తర్వాత కాలక్రమేణా 250 పెంచుకుంటూ ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,000 చేసిన సంగతి మన అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, అలాగే మన డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం మరి ఎంతో ముందు చూపుతో పేదలను ఆదుకోవాలనేటువంటి విధానంతో మరి ఈ యొక్క పెన్షన్లో పెంపు ఆర్థికంగా ఎంతో భారం పడినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వారు దీన్ని తట్టుకొని మరి నెల కూడా క్రమం తప్పకుండా 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం, అలాగే మరి ఏ విధంగానూ కూడా ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తులకు కూడా ఆ 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఈ నెల 1వ తారీఖు రేపు ఆదివారం సండే మరి ఉద్యోగస్తులందరికీ కూడా సెలవు దినం కాబట్టి ఈ పేదలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని పేదలు ఎక్కడ కూడా ఏ విధంగానూ ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా అనేటువంటి ఉద్దేశం చొప్పున వారిద్దరూ కూడా మరి పెద్ద కొడుకు చిన్న కొడుకులాగా ఈ పేద ప్రజానీకాన్ని మరి ఎంతో మరి వాళ్ళు దూరదృష్టిని పెట్టుకుని వీళ్ళని మరి ఆదుకుంటూ ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ విధంగా వీళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ సామాజిక పెన్షన్లో పెంచడం మరి మొదటగా దీన్ని నెరవేర్చారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా నిలబెట్టుకున్నారు. అలాగే ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అంచెలంచెలుగా కూడా ఒక్కొక్కటి మరి నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరు మరి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజానీకం పూర్తిగా మద్దతు, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఎంతతో